ఢిల్లీ పేలుళ్లలో తవ్వే కొద్దీ కొత్త నిజాలు వెలుగులోకి వస్తున్నాయి. ఏదైతే ఈ ఉగ్ర మాడ్యూల్స్‌లో టోటల్‌గా 30 మంది ఉన్నారట డాక్టర్లు. 30 మంది ప్రస్తుతం అల్-ఫలాహ్ యూనివర్సిటీ నుంచి మాయమయ్యున్నారు. వాళ్ళ గురించి వెతుకుతున్నారు. కాశ్మీర్‌లో పుట్టి, కాశ్మీర్‌లో పెరిగి, కాశ్మీర్‌లో సరైనటువంటి వసతులు లేకపోతే, ఈ దేశంలో కాశ్మీర్ భాగం గాబట్టి, ఈ దేశంలో ఎక్కడైనా చదువుకోవడానికి అవకాశం కల్పించింది ఈ రాజ్యాంగం. పాకిస్తాన్‌లో ఉన్నటువంటి పీఓజేకేలో అట్లాంటి అవకాశం లేదు. వాళ్ళకి ఉన్నత స్థితి లేదు. అక్కడ 24 గంటలు కుక్క బతుకు బతుకుతున్నారు పాక్ ఆక్యుపైడ్ జమ్మూ కాశ్మీర్‌లో. అలాంటిది భారతదేశంలో చక్కటి అవకాశాలు కల్పిస్తే, కడుపు నిండా తినే అవకాశాలు కల్పిస్తే, కష్టపడి సంపాదించుకోవడానికి అవకాశాలు లేకపోతే వాళ్ళకి ఉపాధి అవకాశాలు, ఉద్యోగ అవకాశాలు కల్పిస్తుంటే, అది తీసుకుని చక్కటి ఎంజాయబుల్ లైఫ్ చూసుకోవాల్సింది కాస్త ఈ దేశాన్ని నాశనం చేయడానికి మత పిచ్చతో రగిలిపోతూ విద్యావంతులైన మత మూర్ఖులు కలిసి ఇప్పుడు ఈ దేశంలో ఏకకాలంలో 30 కార్లతో అరాచకం చెయ్యాలని 30 పాత కార్లను కొన్నారట. వాటిట్లల్లో ఈ అమ్మోనియం నైట్రేట్‌తో పాటుగా పేలుడు పదార్థాలు తయారు చేసి దేశవ్యాప్తంగా దారుణాలకు పాల్పడాలని నిర్ణయించుకున్నారట. 4 నగరాల్లో బాంబులు పెట్టేందుకు 32 వాహనాల కొనుగోలుకి ప్లాన్ చేసుకున్నారట. 26 లక్షల రూపాయల క్యాష్ అక్కడి నుంచి డిస్ట్రిబ్యూట్ అయింది పాకిస్తాన్ నుంచి. పేలిన కారు నడిపింది ఒమరే అన్నటువంటిది తేలింది. అదే సందర్భంలో అనుమానిత 3వ కారు ఫరీదాబాద్ వర్సిటీలో లభ్యమైంది. ఇంకొక కారు కోసం వెతుకుతున్నారు. ఓవరాల్‌గా దేశవ్యాప్తంగా 4 నగరాల్లో ఏకకాలంలో ఆయా నగరాల్ని పావు వంతు నాశనం చేసేసేయాలన్నటువంటిది ఈ చదువుకున్న మత మూర్ఖులైనటువంటి డాక్టర్ల తీవ్రవాద మాడ్యూల్ చేసినటువంటి ప్లాన్ అని తేలింది.